మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి రప్పా 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 ఒక్కొక్కడికి అంటే మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కడికి రప్పా 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 రప్పా. మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ కల్తీ మద్యంతో ఈసారి రప్పా 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 రప్పా. ఈసారి మీరు వస్తే కొండలు తవ్వి తినేయడంలో కూడా తవ్వి తినేయడంలో ఈసారి కూడా రప్పా 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 రప్పా. అక్రమంగా ఇసుక మాఫియా చేయడంలో కూడా రప్పా 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 రప్పా. అంటే మీరు వస్తే తిరుపతిలో దోచేయడం కూడా ఈసారి వస్తే కల్తీ నెయ్యితో రప్పా 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 రప్పా. పోయినసారి 50 కేజీలు మాత్రమే దోచేశాం. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చామనుకో గుడిపై బంగారపు గోపురమే ఉండదు. రప్పా 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 రప్పా. అంటే మొత్తానికి మీరు వస్తే రాష్ట్రాన్ని రప్పా 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 చేసేద్దాం అనుకుంటున్నారన్నమాట.